ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. తండ్రి, మరో వారం తండ్రి ఇలా సంగముగా కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాకు కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న వినగలిగే చెవిని, గ్రహించగలిగే శక్తిని దయచేయండి తండ్రి. అలాగే చెప్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణం లేకపోతే శరీరం ఎలాగైతే మృతమైపోద్దో, ఎలాగైతే పని చేయదో, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేకపోతే విశ్వాసం అయిపోద్ది, ఒంటరిగా ఉండిపోయి మృతమైపోతుంది అంటున్నారు యాకోబు గారు. మరి క్రియలు అంటే ఏంటి? అది ఒంటరిగా ఉండిపోతే ఏమవుతుంది? 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఈయక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఎవరికైనా విశ్వాసం ఉందని చెబితే అక్కడ క్రియలు లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. సహోదరుడు కానీ సహోదరి కానీ ఆనాటికి దిగంబరిగా ఉన్నా, ఆకలితో ఉన్నా, వారికి ఏమీ పెట్టకుండా నువ్వు సమాధానంగా వెళ్ళు, చలి కాసుకో, తృప్తిగా వెళ్ళానంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరైనా మనకి దిగంబరిగా కనపడినా, ఆహారం లేకుండా కనపడినా వారికి మనం ఏం చేయాలి? అక్కడ రోజు అనలేదు, ఆనాటికి నీ దగ్గర ఏముంటే ఏనాటికి కీడు ఆనాటికి చాలు అన్నారు యేసుప్రభు. ఆనాటికి నువ్వు చేయగలిగింది చెయ్యి, ఆనాటికి చెయ్యి, తర్వాత రోజు తర్వాత చూసుకుంటు. ఆ క్షణాన్ని నువ్వు చేయగలిగింది చెయ్యని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమి చేయకుండా నీ దగ్గర ఉన్నా పెట్టకుండా నువ్వు చలిగాసుకో, తృప్తిగా ఇల్లు అని చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు. విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ఏం చేయాలి? నీ దగ్గర ఉన్నదాన్ని పెట్టగలిగే ఆ మనసు ఉండాలి. నాకు దేవుని యందు విశ్వాసం ఉంది, నేను బ్రతుకుతున్నానంటే ప్రయోజనం లేదు. దేవుడు ఏమన్నాడు? ఎవరైనా ఇబ్బందిలో ఉంటే ఆదరించు, ఆనాటికి మాత్రమే, రోజు చేయమంటలేదు. చేయగలిగితే చేయొచ్చు. అది తన ఓపికను బట్టి, తన చేయగలిగిన సామర్థ్యం బట్టి చేయగలిగితే చేయొచ్చు. దేవుడు ఏమన్నాడు? ఆ రోజుకి మట్టుకు నువ్వు చెయ్యాలి, విడిచిపెట్టొద్దు. నీ కంటి ముందు ఎవరైనా కనపడినప్పుడు దిగంబరుగా కానీ ఆకలితో కానీ ఉన్నప్పుడు నువ్వు ఆనాటికి వారిని తృప్తిపరచాలి, సహాయం చేయాలి. క్రియ అంటే ఏదో కాదు, అప్పుడు ఆ సమయానికి చెయ్యగలిగిందే చెయ్యి అన్నారు. ఒకవేళ విశ్వాసం ఉన్నా చెయ్యకపోతే, అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది. విశ్వాసం ఉంది అని క్రియలు లేకపోతే మృతం అయిపోతుంది. మరి విశ్వాసానికి మరి క్రియ చేయాలంటే, విశ్వాసం ఉంది, క్రియ చేయాలంటే దానికి ఏం కావాలి? మనకి ప్రేమ కావాలి. ప్రేమ ఉంటేనే మనం క్రియల్లోకి వెళ్ళగలం. నాకు విశ్వాసం ఉంది అని నువ్వు అలా కూర్చుంటే దానివల్ల ప్రయోజనం
క్రియ జరగదు. దానికి తోడు ఏముండాలి? విశ్వాసానికి తోడు ప్రేమ ఉంటేనే క్రియల్లోకి వెళ్ళగలము. ప్రేమ లేకపోతే దేవుని పని మనం చెయ్యలేము. దేవుని యందు నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వసిస్తున్నాను దేవుడిని అంటే పనిలోకి మనం వెళ్ళలేము. మన ప్రేమ ఎక్కడో ఉంటుంది దేని మీద. దేవుని పని జరగాలంటే జరగదు. ఆ ప్రేమ దేవుని మీద ఉన్నప్పుడు మాత్రమే క్రియలోకి వెళ్తాము. అప్పుడు మాత్రమే మనం సహోదరుడికైనా మనం సహాయం చేయగలం. దేవుడు మనకేం చేశారు? యేసుప్రభు వారు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పాపాల నుంచి విడుదల దయచేసి మనల్ని ఆయన నిమిత్తం బ్రతకమన్నాడు. తన ప్రేమను మనకు దయచేసి మీరు నా నిమిత్తం బ్రతకండి అని మనకు తెలియజేసి ఏమన్నారు? నా నిమిత్తం మీరు బ్రతకాలంటే మొదటిగా నన్ను ఒప్పుకోవాలి. ఇప్పుడు మన బ్యాంకులో కానీ ఎక్కడైనా ఒక బంగారం ఉంటే ఏం చేస్తాం? మనం తాకట్టు పెడతాం. అది మన దగ్గర ఉండదు. అది ఒకవేళ మనకి ఏదైనా అవసరం వచ్చి దాన్ని ధరించాలంటే ఏం చేయాలి? దాన్ని విడిపించుకుని తెచ్చుకోవాలి. వస్తువు మందైనా బ్యాంక్ వాడి దగ్గర ఉంది కాబట్టి మనం దాన్ని ధరించడానికి ఉండదు. యేసుప్రభు వారు ఏం చేశారు? ఆ తాకట్టు విడిపించి మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఆ తెచ్చుకునేటప్పుడు ఏం చేయాలి? నా పేరు చెప్పుకుని తెచ్చుకోవాలి. మనకు ఆయన కృపను అనుగ్రహించి ఏం చేశాడు? మన బాకీ మొత్తం చెల్లించేసి తన రక్తాన్ని చిందించి మీరు వెళ్ళి దాన్ని తెచ్చుకోండి అన్నప్పుడు ఏం చెప్తున్నారు? నా పేరట తెచ్చుకోండి అది అన్నప్పుడు మనం చాలామంది ఏం చేస్తారు? బలవంతంగా వెళ్ళి ఇప్పటికీ తెచ్చేసుకుంటే అయిపోద్ది అని తెచ్చేసుకునేవారు కొంతమంది ఉంటారు. ప్రేమించి తెచ్చుకునేవారు కొంతమంది ఉంటారు. ఆ ప్రేమించి ఎవరైతే తెచ్చుకుంటారో వారు దేవుని ప్రేమను కనపరుస్తారు. ఎవరైతే ప్రేమించి ఆ సమయానికి తెచ్చుకుంటారో వారు ఏం చేస్తారు? మళ్ళీ ఎక్కడో చూడదాన్ని తెచ్చుకుని మళ్ళీ తాకట్టు పెడతారు. ఏంటి అక్కడ ఏమైంది? దేవుని యందు ప్రేమ లేదు. వారు కేవలం అందులోంచి విడుదల కావాలంతే. దేవుని ప్రేమించిన వారు ఏం చేస్తారు? దాన్ని భద్రంగా కాపాడుకొని దేవుడు చెప్పిన దానికి క్రియలు చేస్తారు. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని విడిపించాను కాబట్టి నా పేరు చెప్పి మీరు తెచ్చుకుని ఏం చేయాలి? దాని పర్యవసానంగా క్రియలు చేయాలి. నా నిమిత్తం నువ్వు సువార్త ప్రకటించాలని ఆజ్ఞ మనకి దేవుడు ఇచ్చారు. యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు నా నిమిత్తం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మీరు వాక్యాన్ని ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చారు. ఎప్పుడు? ఆయన నామంలోకి మనం పాపాలను కడుక్కుని వచ్చిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఎప్పుడన్నారు? మన పాపాల నుంచి మనం బయటకు రాలేనప్పుడు ఆయన మన పాపాల నిమిత్తం తన రక్తాన్ని ఇచ్చి అందులోంచి మనకు విమోచన ఇచ్చి ఏం చేశారు? మనం చేయలేని పని మనకు ఇచ్చి, మన కృప ఇచ్చి మనకి మీరు ఎలాగ దాన్ని సంపూర్తి చేయలేరు కాబట్టి నేను చేసిన దానికి మీరు కృతజ్ఞతగా ఏం చేయాలి? మీరు సువార్త ప్రకటించండి. దానితో పాటు సహాయం చేయండి. లేని వారికి, బీదలకి సహాయం చేయండి. ఆ సహాయం చేసి మీరు ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి, సువార్తను ప్రకటించాలి. దేని నిమిత్తం చేస్తున్నాం మనం? యేసుక్రీస్తు వారు మనల్ని పాపం నుంచి విడుదలిచ్చి ఆ గొప్ప లోకాన్ని మనకి ఇస్తున్నారు కాబట్టి దేవుడు ఏమన్నారు? మీరు పొందిన దానికి కృతజ్ఞతగా మీరు సువార్తను ప్రకటించండి, లేని వారికి సహాయం చేయండి, సువార్త ప్రకటించే వారికి సహకారులుగా ఉండండి. అంటే మనం చేయగలిగిన పనే మనకి ఆయన చెబుతున్నాడు. మనం చేయలేని పని ఆయన మనకి చెప్పడు. మనం ఏదైతే చేయగలమో దాన్ని మాత్రమే ఆయన మనకి చెబుతాడు. ఇప్పుడు మనం ఇవన్నీ చేసి ప్రేమను పొందుకుని ప్రేమను మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రేమ ఏదో దానికి మనం తాకట్టు పెట్టేస్తున్నాం, అక్కడ పెట్టేస్తున్నాం. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మళ్ళీ విడుదలిచ్చి మళ్ళీ మీరు పొందిన దానికి కృతజ్ఞతగా ఏదో చేయమని ఆయన మనకి ప్రతిసారి ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం. పొందిన దాన్ని మనం ఏం చేయాలి? ఆయన నిమిత్తం మనం వాడినప్పుడు మాత్రమే మనం క్రియల్లోకి వెళ్తాము. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉన్నా మన ప్రేమను ఎక్కడో పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? క్రియ జరగటం లేదు. మీరు దేని నిమిత్తం చేస్తున్నారంటే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి?
మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. ఇవన్నీ దేని నిమిత్తం ఈ ప్రేమ పెట్టలేకపోతున్నాం? మీ అవయవంలో పుట్టిన భోగేచ్ఛల వల్ల మీరు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ప్రేమను మీరు కనపరచలేకపోతున్నారు. అప్పుడు క్రియ జరగదు. పొందిన మేలుకి కృతజ్ఞతగా మీరు చేయవలసింది చేయక ఏం చేస్తున్నారు? మీ భోగేచ్ఛల వల్ల, మీ సొంత ఇష్టాల వల్ల ఏం చేస్తున్నారు? దేవుని పనిని చేయకుండా మీ ప్రేమను దేని మీదో పెడుతున్నారు. మీ ప్రేమ దేని మీదకి వెళ్ళిపోతుందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అక్కడ అబ్రహాం గారు గురించి కింద రాశారు, 3వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎందుకు బలి ఇవ్వాల్సి వచ్చింది? అబ్రహాం గారి యొక్క ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని మీద నుంచి తన కుమారుడి మీదకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావు దాన్ని నాకు బలేసే అన్నాడు. ఇప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు క్రియ జరగటం లేదంటే మన ప్రేమ ఎక్కడుంది? అబ్రహాం గారి కుమారుడి మీద ఉంది. మనకైతే దేని మీద ఉంది? ఆస్తి మీద ఉందా? మన ఆశల మీద ఉందా? మనుషుల మీద ఉందా? దేని మీద ఉంది? మన పిల్లల మీద ఉందా? మన ఆస్తి మీద ఉందా? మన ఐశ్వర్యం మీద ఉందా? మన కీర్తి మీద ఉందా? అక్కడ అబ్రహాం గారిని ఏమన్నాడు? నీ ప్రేమ ఎక్కడుంది? అబ్రహామా, నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి ఇస్సాకును నాకు బలి ఇచ్చేయన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇమ్మన్నారు? దేవుణ్ణి ప్రేమించడం మానేసి తన కుమారుని ప్రేమించడం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ కుమారుని తెచ్చి బలి అన్నాడు. ఈరోజు మనం దేని బలి ఇవ్వాలి? దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని దేవునికి బలి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీ విశ్వాసం క్రియల్లోకి వెళ్తుంది. అంటే దాన్ని అప్పచెప్పేయాలి దేవునికి. ఇది మళ్ళీ నేను చేయను, దీని మీద నేను ఆశ పెట్టుకోను, దీని మీద ఎంత మాత్రం నా మనసును వెళ్ళనివ్వనని దాని మీద నుంచి నీ మనసు దేవుని వైపుకి తీసుకెళ్ళాలి. అబ్రహాం గారు అక్కడ బలి ఇవ్వలేదు. తన మనసులో ఏం చేశారు? దాన్ని ఇచ్చేయడానికి ఒప్పుకున్నారు, సిద్ధపడ్డాడు. నేను తప్పు చేసాననే పశ్చాత్తాపడి దాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు దాన్ని ఇచ్చేసినట్టే లెక్క. ఇప్పుడు కూడా మనం దేని మీద పెట్టుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. మీ విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతం. ఇక్కడ మన విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచామంటున్నాం. మన ప్రేమ దేని మీదకి వెళ్తుంది? దాన్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకుని దాన్ని నాకు బలి ఇమ్మంటున్నాడు దేవుడు. అబ్రహాం గారు ఇస్సాకును బలి ఇచ్చారు. అప్పుడు అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు? విశ్వాసం అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలిగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అంటే ఎప్పుడు? ఆయన నమ్మిన విశ్వాసానికి క్రియల మూలంగా ఏదైతే దేని మీద అయితే దేవుడి నుంచి మళ్ళీపోయిందో దాన్ని తిరిగి మళ్ళీ దేవుని వైపు తిప్పిన తర్వాత అది నెరవేర్చబడ్డది. ఇప్పుడు కూడా మనం దేని మీద మనం మనసు ఉంచుతున్నాం? దాని నుంచి దేవుని వైపు తిప్పాలి. దాన్ని దేవునికి బలిమ్మంటున్నాడు. మన దేవుడి నుంచి దూరం అవడానికి కారణం మనం దేన్నైతే ప్రేమిస్తున్నామో దాని వైపు మన మనసు వెళ్ళిపోతుంది, దేవుని వైపు ఉండదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మీ విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి. ఆ కూడిందై ఉండాలంటే మీ ప్రేమ నా మీద మాత్రమే ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు వారు మనల్ని పాపం నుంచి విడుదల దయచేసి విమోచించి మనకు రక్షణ ఇచ్చి మీరు నా నిమిత్తం బ్రతకండి. ఈ బ్రతికే క్రమంలో నా నిమిత్తం మీరు ఎలాగైతే పొందుకున్నారో ఆ రక్షణ అనేకులకి మీరు ప్రకటించండి. ఆ ప్రకటించే క్రమంలో ఎంతోమంది మీకు లేని వాళ్ళు ఉంటారు, ఆకలిగా ఉన్న వాళ్ళు కనపడతారు. వాళ్ళకి సహాయం చేసుకుంటూ చేయగలిగినంత, దేవుడు చేయలేనిది
ఎవరికి ఇవ్వడు. చేయగలిగినంత చెయ్యండి, సామర్థ్యం కొలిదిస్తాడు తప్ప. ఒకవేళ చెయ్యలేకపోతే ఆయన్ని వేడుకుంటే ఆయన సహాయం చేసి అది చేసే విధంగా మనల్ని బలపరుస్తాడు. ఆయన ఏది చెయ్యలేనిది ఏది ఇవ్వడు. ఒకవేళ మన దగ్గర లేకపోతే మనం వేడుకుంటే దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. సహకారులుగా ఉండాలి, సువార్త ప్రకటించాలి, లేని వారికి సహాయం చేయాలి. ఇవన్నీ దేని నిమిత్తం? ఆయన ఏదైతే మనం పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నామో దాని నిమిత్తం మనం ఆ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా మనం చేస్తున్నాం. ఈ చేసిన క్రమంలో అక్కడ కింద రాహాబను వేశ్య గురించి కూడా అక్కడ మాట్లాడారు. 25వ వచనం, అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గం వారిని వెలుగుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ఆవిడేం చేసింది? పొందిన మేలుకి దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుని పిల్లలకి సహకారిగా ఉంది. సువార్త ప్రకటించే వారికి సహకారులుగా ఎలాగైతే ఉండమన్నారో ఆవిడ కూడా ఏం చేసింది? దేవుని పిల్లలకి సహకారిగా ఉంది. కాబట్టి దేవుడు ఆవిడ క్రియల్ని ఒప్పుకుని ఆవిడని నీతిమంతురాలుగా ఎంచాడు. ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు చెప్పిన దానికి మనం ప్రతిదాన్ని చేస్తున్నాం. ఇందులో మనల్ని సాతాను చాలా తెలివిగా విశ్వాసుల్ని దారి తప్పిస్తున్నాడు. పొందిన మేలుకి మనం తిరిగి కృతజ్ఞతగా ఇవన్నీ చేస్తున్నాం. చేసిన తర్వాత కూడా సాతాను ఏం చేస్తున్నాడు? తెలివిగా దారి తప్పిస్తున్నాడు. ఇంకా ఒక పని దాన్ని చేయనివ్వకుండా చేస్తున్నాడు. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటురి. ఈ పనివారికి ఒక మోసముగా బిగబట్టిన కూలి అంటే చేలు కోసిన కూలివారు, పనివారికి అంటే చేను ఎవరికి వస్తున్నారు? హోషేయ గ్రంథం, దానికన్నా ముందు మత్తయి సువార్త ఒకసారి యేసుప్రభువు వారు ఏం చెప్పారు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం, గనుక కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ కోత విస్తారంగా ఉంది. కోత కొయ్యడానికి పనివారిని పంపమని దేవుణ్ణి వేడుకోండి అని యేసుప్రభువు వారు అంటున్నారు. మరి ఈ కోత ఏంటి? పనివారు ఉన్నారు. ఆ కోసే పనివారు ఎవరు? హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము, గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. ఇక్కడ ఏమంటున్నారు? నీతి ఫలించినట్లు మీరు విత్తనాలు వేయండి. విత్తనాలు వేసి ఏం చేయాలి? ప్రేమ అని కోత కొయ్యండి. ఎక్కడ కొయ్యాలి? ఇదివరకు దున్నని బీడు భూములు దున్ని. ఇక్కడ ఎవరైతే
వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరైతే బీడు భూములు దున్నుతున్నారో, ఎవరైతే సంఘం నిమిత్తం పోరాడుతున్నారో, వాళ్ళని కాయడానికి మేపడానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారి నిమిత్తం ఏమంటున్నారు ఇక్కడ? వారు ఏం చేస్తున్నారు? వారి పని ఏంటి? నీతి ఫలించినట్లు విత్తనము వేసి ప్రేమ అయిన కోతని కోస్తున్నారు. అదొక రకం. రెండవ రకం దాని కింద, నీ ప్రవర్తన ఆధారం చేసుకుని 13వ వచనం, నీ బలాఢ్యులను నమ్ముకుని నీ చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపం అని కోత కోసి అన్నారు. ఇక్కడ రెండు రకాల కోత కోసేవారు ఉన్నారు. ఒకరు ప్రేమను కోసేవారు ఉన్నారు, ఒకరు పాపాన్ని కోసేవారు ఉన్నారు. వాళ్ళ చెడుతనాన్ని ఆధారంగా చేసుకుని కోసేవారు ఒకరున్నారు, ప్రేమను ఆధారం చేసుకుని నీతి ఫలించినట్లు వాళ్ళు ప్రేమను కోసేవారు ఒకరున్నారు. అక్కడ ఇరువురిని గురించి కూడా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఏక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఇక్కడ ఎవరికి ఏ కూలి మొరపెట్టుచున్నది? మోసముగా బిగబట్టిన కూలి ఎవరికి ఇవ్వాలి? మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక. ఇక్కడ ఏ పనివారికి ఇవ్వట్లేదు? తన చెడుతనాన్ని ఆధారం చేసుకున్నవాడు ఎప్పుడు తన కూలినాడు వదిలిపెట్టడు, ఖచ్చితంగా వసూలు చేసుకుని వెళ్ళిపోతాడు. దాన్ని ఇచ్చేసేవారు చాలామంది ఉన్నారు. మన ముందు ఎంతోమంది బోధకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. వాళ్ళంతా నిస్వార్థంగా సేవ చేసి వారి పని వారు ముగించుకుని వెళ్ళారు. ఇక్కడ సాతాను ఏం చేస్తుంది? సంఘానికి వస్తారు, సువార్తకు సహకారులుగా ఉంటారు, పేదవారికి సహాయం చేస్తారు, సువార్తను ప్రకటిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేన్ని ఇవ్వట్లేదు అంటున్నాడు దేవుడు. ఎవరైతే పని చేస్తున్నారో వారి కూలి మీరు మోసంతో మీరు బిగబడుతున్నారు. వారికి మీరు కూలి ఇవ్వటం లేదు, చేసే పని అన్నీ మీరు చేస్తున్నారు. ఎవరికి బిగబడుతున్నారు? ఎవరైతే ప్రేమను కోస్తున్నారో, నీతి ఫలించినట్లు ఏదైతే ప్రేమను కోసేవారు ఉన్నారో ఆ కోత వారికి పనివారికి మీరు కూలి ఇవ్వట్లేదు. ఆ కూలి నాకు మొరపెడుతుంది అంటున్నాడు. ఎంతోమంది మన ముందు ఉన్న బోధకులు, కాపర్లు ఇబ్బంది పడి సేవ చేసి వారి పని ముగించుకెళ్ళారు. వారికి ఇవ్వకపోయినా ప్రేమించి దేవుని ప్రేమతో వాళ్ళు పని చేసి వారి పని ముగించుకుని వెళ్ళారు. దేవుడు వాళ్ళని పోషించుకుంటాడు. ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో ఏమన్నాడు? ఒకవేళ నువ్వు చేయకపోతే విడుదల సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. నువ్వు చేయకపోతే నీతో ఆగిపోదు. నువ్వు చెయ్యవలసిన పని చేయకపోతే నువ్వు ఏదైతే బిగబట్టావో అది దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇవ్వకపోతే వేరే చోటనే సహాయం అందుతుంది అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వట్లేదు. చెడుతనాన్ని ఆధారం చేసుకుని పాపాన్ని కోసే వారికి ఇస్తున్నారా? వాళ్ళైతే ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టరు, వాళ్ళు ఖచ్చితంగా వసూలు చేస్తారు కూలి. ఎవరైతే ప్రేమను కోస్తున్నారో వారు మాత్రమే అడగలేరు. అడగని వారికి నువ్వేం చేస్తున్నావు? మోసంతో బిగిబట్టి నువ్వు వారికి కూలి ఇవ్వటం లేదు. ఆ కూలి ఇవ్వకపోతే ఆ కూలి నాకు మొరపెడుతుంది. సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లోకి అది వెళుతుంది. నువ్వు మోసంగా బిగబట్టేసి ఇవ్వలేదనుకో, ఒకవేళ అనుకోవచ్చు. అదేం చేస్తుంది? దేవుని చెవుల్లోకి వెళ్తుంది ఆ కేకలు. వారిని నేను అడగకపోవచ్చు. ఆ కోత కోసిన, ఆ ప్రేమైన కోతను కోసిన ఆ పనివారు నిన్ను అడగకపోవచ్చు. నువ్వు విశ్వాసిగా నువ్వు బీడు భూములు దున్ని నిన్ను నిలబెట్టి నేను దేవుని వైపు తిప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు? సువార్తకు సహకరిస్తున్నావు, సువార్తను ప్రకటిస్తున్నావు, పేదలకు సహాయం చేస్తున్నావు. ఇక్కడ చేయవలసిన పని చేయలేకపోతున్నావు. ఎందుకంటే సాతాను చాలా తెలివిగా తప్పిస్తున్నాడు. ఇక్కడే చాలామంది భయపడుతున్నారు ఇవ్వడానికి. వాళ్ళు కూలి ఇవ్వడానికి భయపడుతున్నారు. చేయించుకున్న పనికి కూలి ఇవ్వకపోతే అది ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికే వెళ్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా
ఆలోచించుకోవాలి. దాన్ని ఒకవేళ మోసంగా బిగబట్టి ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు అక్కడ? తమను తామే వధదినానికి సిద్ధపరుచుకుంటున్నారు. మీ హృదయములను పోషించుకుని వధదినమునకు సిద్ధపరచుకుంటున్నారు. అంటే తీర్పు దినానికి సిద్ధపడుతున్నారు. మీరు చేయవలసిన పని అన్నీ చేయాలి. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరికి వచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇచ్చారు. కుమారులకి తన సంతానానికి సువార్తని ప్రకటించాడు. మీరు నీతి న్యాయాలు జరిగించినట్లు మీరందరూ మీ కుమారులకి చెప్పండి అని ఆయన సువార్తని ప్రకటించారు. ఆయన చేయవలసిన బాధ్యతను చేశారు. మెల్కీసెదకు క్రమం చొప్పున ఆయన అతను ఇవ్వవలసింది ఇచ్చారు. ఆయన చేసి అన్నీ చేశారు. అలా మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈలోపుగా ప్రేమను ఎక్కడైనా పెడితే దాన్ని కూడా బలిమ్మంటాడు దేవుడు. ఇన్ని చేసినా దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఒకవేళ పని చేసిన వారికి కూలి ఇవ్వకపోతే ఆ కూలి నాకు మొరపెడుతుంది. ఇక్కడ చాలామంది చేయలేని, ఇప్పుడు చేయట్లేదు చాలామంది. ఇది మేము స్వార్థ సహకారం చేస్తున్నాం కదా, అది దేవుడి పనే కదా. స్వార్థ ప్రకటిస్తున్నాం కదా, బీదలకు సాయం చేస్తున్నాం కదా అంటే ఒక్క దాంట్లో దేవుడు చూడమండు. అన్ని రకాలుగా దేవుడు చూసి మీరు నా పని చేయండి అంటాడు. మీరు సంపూర్ణులు కావాలంటే ప్రతి చోట ఏ ఏరియాలో బీడు భూములు వండుకొని ఆ బీడు భూముల్ని దున్నాలి. మీరు దున్నుకోండి. ఆ దున్నే పనివారికి మీరు కూలి ఇవ్వండి. అక్కడ కూలి ఇమ్మంటున్నాడు. సాకారులు వేరు, కూలి వేరు. చేయించుకున్న పనికి ఎవరైతే కోత కోసారో ఆ కోత కోసిన వారికి మీరు కూలి మర్చిపోవద్దు. ఆ కూలి నాకు మొరపెడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మలను నమ్మకముగా కాసి దేవునికి అప్పచెపుతున్నారు. వారు ఆ పనిని ఎలా చేయాలి? ఆనందంతో చేయాలి. ఒకవేళ దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనం అవుతుంది. మీరు చేయవలసిన పని మీరు చేయకపోతే మీరు ఎంత చేసినా అది నిష్ప్రయోజనమే. కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉన్నప్పుడు దేవుని పని ఆనందంగా ముందుకు వెళ్తుంది. ఆనందంగా చేయగలరు. వాళ్ళ దుఃఖంతో చేస్తే వారికి ఇవ్వవలసిన కూలి వారికి ఇవ్వకపోతే మీకు నిష్ప్రయోజనం. మీరు వధదినానికి సిద్ధపడతారు. ఆ రోజు తీర్పు దినానికి వెళ్తారు. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఎక్కడ ఏది చేయాలో అది తప్పకుండా చేయాలి. చేయవలసిన పరిస్థితి అది మనం తెచ్చుకున్నది. అది ఎందుకంటే దేవుడిచ్చిన మహిమను మనం పోగొట్టుకున్నాం. కాబట్టి పోగొట్టుకుని మన లోకంలో కలిసిపోయిన వారిని మళ్ళీ తిరిగి దేవుని వద్దకు తీసుకొచ్చి యేసుప్రభు వారు ఒక సంఘంగా ఏర్పాటు చేసి సంఘంలో నిలబెట్టి మనలో ఏదైతే గూడు కట్టుకుపోయిందో ప్రతి దాన్ని ఎవరి ద్వారా తీస్తున్నాడు? సంఘ కాపర్ల ద్వారా, పైన నాయకులుగా ఉన్నవారి ద్వారా ఆ కోత కోయిస్తున్నాడు. కోసి ఏం చేస్తున్నాడు? ప్రేమ అనే కోతను కోయిస్తున్నాడు. లోకంలో ఉన్నప్పుడు మనం చెడిపోయి ఉన్నవారు, సంఘంలోకి వచ్చిన తర్వాత నీతిని ఫలించినట్లు పనివారు ఏం చేస్తున్నారు? ప్రేమ అనే కోతని కోస్తున్నారు. కోసిన వారికి మీరు కూలి మర్చిపోవద్దు. కూలి నాకు మొరపెడుతుంది. ఎంతోమంది పని చేశారు. చాలామంది ఏం చెప్తారు? దీంట్లో ఉచితంగా పొందిన దాన్ని ఉచితంగా ప్రకటించమన్నారు కదా, మీరెందుకు అడుగుతున్నారు అంటారు. ఉచితంగా ప్రకటించారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వారికి సహాయం అందుతుంది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సింది ఇస్తానంటాడు. మరి నువ్వు చేయించుకుని నువ్వు కోత కోయించుకున్నావు కదా, నువ్వు కోయించుకున్న కోతకు నువ్వేం ఇస్తున్నావు? కూలి. ఈ లోకంలో ఒక కూలి పని చేసినాడు, కూలి పని ఇవ్వకపోతే ఏం చేస్తాడు? నిలబెట్టి వసూలు చేస్తాడు. ఇక్కడ నిన్ను దేవుడు ఏమంటున్నాడు?
నువ్వు కోత కోయించుకున్నావు కాబట్టి కోసిన కోతకి నువ్వు కూలి ఏమి ఇస్తున్నావు? నువ్వు కూలి ఇవ్వకపోతే నీకు అది నా చెవుల్లో చూస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది. నువ్వు దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకో. ఇవ్వకపోయినా నిన్ను ఎవరు అడగరు. దాన్ని ఇక్కడ ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఇక్కడ లేదు. కాకపోతే తీర్పు దినాన దేవుని దృష్టిలో అది చాలా భయంకరమైనది అవుతుంది. ఆయన చెవులకు చొచ్చింది అంటే అది చాలా ప్రమాదకరమైంది. మన ముందు ఎంతోమంది భక్తులు వాళ్ళ సేవ చేసి ఇబ్బందులు పడి తిండి ఉన్నా తిండి లేకపోయినా సేవ చేసి వారి ప్రయాణాన్ని వారు ముగించారు. ఇప్పుడు కూడా అనేక మంది సేవకులు ఉన్నారు. వారికి ఇవ్వవలసిన కూలిని క్రమం తప్పకుండా వారికి ఇవ్వాలి. ఇవ్వకపోయినా దేవుడు వారిని పోషించుకుంటాడు. వారు దేవుడి నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నారు కాబట్టి వారికి వచ్చే వారి ఫలం వారికి వేరే విధంగా వస్తుంది. వారికి సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది. ఇస్తేనేమన్నాడు మొర్దెకై గారు, నువ్వు పని యూదులను రక్షించకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే ఒకవేళ నువ్వు కాపాడబడతావు అనుకుంటున్నావేమో, సహాయం వేరే దిక్కు నుంచి వస్తుంది. నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు, నాశనం అయిపోతారు. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి అంటే సహాయం వేరొక చోట నుంచి వస్తుంది. చెయ్యకపోతే కాకపోతే దేవుని చెవుల్లోకి అది చొచ్చుకుని పోద్ది. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఉగ్రత మన మీదకు కురిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నామా, ఏ విధంగా ఉన్నాం, ఆ విధంగా చేస్తే దేవుడికి మహిమ, అది మనకది ఆశీర్వాదం. అలా చేయని వారికి అది వధ దినానికి మీరు సిద్ధపడుతున్నారని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 20వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తున్నారు? నిత్యమైన నిబంధన ద్వారా అనుకూలమైన దాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా మనలో జరిగించడానికి ప్రతి మంచి విషయంలో మనల్ని తన చిత్త ప్రకారం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరిచినప్పుడు మనం ప్రతి దానిలో మనం సంపూర్ణంగా చేయాలి. ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని మనం చెయ్యాలి. ఆ చేసినప్పుడు దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఇప్పుడు ప్రభు రాకడ ఎలా ఉంది? ఇప్పుడు సమీపంగా ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టుకుని ఎదురు చూడండి. ఇప్పుడు వ్యవసాయకుడు ఉన్నాడంటే తొలకరి వర్షం వర్షం గురించి అతను ఎదురు చూసి దేని నిమిత్తం ఎదురు చూస్తాడు? విలువైన భూఫలాన్ని అనుభవించడానికి అతను ఎదురు చూస్తాడు. అలాగే ఎంతో గొప్పదైన నిత్యరాజ్యాన్ని మనం నిత్య జీవాన్ని అనుభవించడానికి యేసుక్రీస్తు వారు రాకడ నిమిత్తం మనం ఓపికతో ఎదురు చూడాలి. దాని గురించి కాసే సమయంలో మనం మన హృదయాలను ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. మన హృదయాలు స్థిరపరచుకోకుండా మనం చేయవలసిన పనులు మనం సక్రమంగా చేయకుండా ఆయన నిమిత్తం ఓపికతో మనం కనిపెట్టుకోకుండా నిరీక్షణ కలిగి బ్రతకకుండా మనం మన ఇష్టానుసారంగా బ్రతికితే చేయవలసిన పనులు చేయకపోతే వదదానికి ఏమైపోతున్నాం? సిద్ధపరచబడిపోతున్నాం. తీర్పు దినానికి తీర్పుకి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? దేవుడు మనకి ఏదైతే అప్పచెప్పాడో ఆ పని మనం సక్రమంగా చేసి మన హృదయాల్ని స్థిరపరచుకోవాలి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం
ఒకని మీదనొకడు సనగుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. చేసే క్రమంలో ఇది చేస్తాను, అది చేయను, ఇది చేస్తానని, ఇది చేయమన్నారు, అది చేయమన్నారు, ఒకరి మీద ఒకరు సనుక్కోకుండా మీరు ఓపికతో ఆయన నిమిత్తం కనిపెట్టుకుని ఉండండి. చేయవలసిన పని సక్రమంగా చెయ్యండి. ఒకవేళ సహోదరుల మీద మీరు సనుక్కుంటే న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? తన న్యాయాన్ని అమలు చేసేస్తాడు. తప్పు చేస్తే తీర్పులోకి వెళ్ళిపోతారు, ఒప్పు చేస్తే నిత్య జీవానికి వెళ్తారు. న్యాయం అమలైపోద్ది. అక్కడ ఎవరైతే న్యాయంగా చేశారో న్యాయం అమలవుద్ది, న్యాయాన్ని చేయకపోతే తీర్పు అమలైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరిని ముందుంచుకోవాలి? నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికగా మాదిరిగా పెట్టుకొనుడి. మన ముందున్న భక్తుల్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఏం చెప్పారు, ఎలా ఉండమన్నారు అని వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకుని ఆయన నిమిత్తం మనం ఓపికతో ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు మాత్రమే మనకి నిత్యజీవం అనుగ్రహింపబడుద్ది. ఈలోపుగా మనం పొందిన మేలుకి సువార్త ప్రకటించాలి, సహకారులుగా ఉండాలి. చేయవలసిన ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, లేని వారు ఉన్నా వాళ్ళకి సహాయం చేయాలి. మనం చేయవలసిన పని ముఖ్యంగా ఏదైతే మనల్ని కోత కోసారో, మన చేయని ఎవరైతే కోసారో వారికి కూలిని బిగబట్టకూడదు. కూలి మొరపెడుతుంది. మిగతా పనుల్లో కొంచెం వెనక్కున్నా ముందున్నా దాన్నంతా దేవుడు లెక్కలోకి తీసుకోడు. కానీ ఏదైతే పని చేయించుకుని ఎవరికైతే కూలి ఇవ్వలేదో ఆ కూలి డైరెక్ట్ దేవుడి చెవుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు చెయ్యకపోతే ఎవరిని బలవంత పెట్టాడు. ప్రతి ఒక్కరు చేయవలసిన పనిని చెయ్యాలి అని తెలియజేస్తున్నాడు. చెయ్యగలిగిందే దేవుడు చేయమంటున్నాడు. చేయలేకపోతే ప్రార్థించండి, ఇది నా వల్ల కావటం లేదు, నేను దీన్ని ఎలా అధిగమించాలని మనం ప్రార్థించినప్పుడు దేవుడు దానికి మనకి సహాయాన్ని అందిస్తాడు. చేయగలిగే ఓపిక మనకి దయచేస్తాడు. అలాగని దేని నుంచి మనం తప్పించుకోకూడదు. తప్పించుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్నాం కాబట్టి. ఏదైనా మేలైన చేయి నెరిగి అలాగ చేయకపోతే అది పాపం. కాబట్టి మేలైనది ఎల్లప్పుడూ మనం చెయ్యాలి. చేయవలసిందే మనకు దేవుడు చెబుతాడు. చేయకూడదు ఎప్పుడు మనకు దేవుడు చెప్పడు. చేయగలిగింది చెప్తాడు, చేయలేనిది మనకి ఎప్పుడు చెప్పడు. అలాగే చేయలేకపోతే దానికి సహాయం కూడా ఆయన చేస్తాడు, అనుగ్రహిస్తాడు. మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఏమన్నారు అక్కడ? క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ మృతం ఎప్పుడైపోతుంది? మన ప్రేమ దేని మీదకు వెళ్ళిపోయినప్పుడు. మీరు ఉగ్రత దినాన్ని మీరు ధనాన్ని సంపాదించుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. ఇదిగో ధనవంతులారా మీ మీద 5వ అధ్యాయం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములు పోషించుకుంటారు. వదదినానికి మీరు ఏం చేస్తున్నారు? మీ ధనాన్ని మీరు పోగేసుకుని, ఆ పైన ఏముంది 3వ వచనంలో, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరం తినివేయను, అంచె దినములందు మీ ధనము కూర్చుకుంటారు. అంచె దినాలు మీరు ఏం చేస్తున్నారు? ధనాన్ని కూర్చుకుంటున్నారు. మోసంతో మీరు బెగబట్టి ఏం చేస్తున్నారు? ఇవ్వవలసిన దాన్ని ఇవ్వటం లేదు. ఒకవేళ మీరు సంపాదించుకున్నా అదేమవుతుంది? ఉగ్రత పాలైపోతుంది. ఉగ్రత దినాన్ని మీ ధనం అక్కడికి రాదు. ఉగ్రతగా మీరు సమకూర్చుకుంటున్నారు, వద దినానికి మీరు దాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇవ్వవలసిన దాన్ని మీరు చెయ్యండి, చేయవలసిందే మీరు చెయ్యాలి. మేము చేయవలసిందే చేసామన్నా ఇంకా దేవుడు ఏమంటున్నాడు? మీరు నిష్ప్రయోజకులమైన దాసులమని ఒప్పుకోండి అంటున్నాడు. చేయవలసింది చెయ్యాలి, కోతవారికి కూలి ఇవ్వాలి. ఎందుకంటే వారు ఏం చేశారు? బీడు భూముల్ని నీతి ఫలించినట్లు విత్తనాలు వేసేవారు, ప్రేమ అయిన కోత కోసారు. వాళ్ళు బీడు భూమిగా ఉన్న దాన్ని ఏం చేశారు? దున్ని కష్టపడి, ఎవరైతే మీకు ప్రతి దాంట్లో మిమ్మల్ని నిలవబెట్టి దేవుని వైపు తిప్పుతున్నారో
ఆ ప్రేమను మీరు ఎందుకు విత్తుతున్నారో వారికి మీరు సహాయం చేయటం మర్చిపోవద్దు. పొందిన మేలుకి మీరు దేవునికి కృతజ్ఞతగా మీరు చేసే పని మీరు చేయాలి. మీ బీడు భూములు దున్ని మిమ్మల్ని నిలవబెట్టి ప్రేమ అనే కోత కోసిన వారు పనివారికి కోత కూలి మీరు ఇవ్వాలి. మర్చిపోవద్దు. మర్చిపోతే మీరు వదదినానికి సిద్ధపడిపోతున్నట్లు లెక్క. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. చేయవలసింది మీరు చెయ్యండి. కాబట్టి క్రియలతో విశ్వాసం మనకి ఉండాలి. అక్కడ వేసి రహాబను వేసి ఏం చేసింది? దేన్ని నమ్మింది? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రమూ ఉండదు. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి. అంటే ఇక్కడ ఏమంటుంది ఆవిడ చేసే వృత్తి వ్యభిచారమైన మనుషుల నుంచి ఆవిడకి ప్రేమ లభించలేదు. ఎవరిని నమ్ముతుంది ఆవిడ? దేవుణ్ణి నమ్మి దేవుడి గురించి ఏం చెప్తుంది? మీకు ఈ దేశాన్ని ఇస్తున్నాడని, మీకు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడని ఈ మాట విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి, కరిగిపోయినాయి. ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయింది. ఈ దేవుడే ఆకాశానికి భూమికి దేవుడని ఏ మనిషికి కూడా ధైర్యం లేదు. ఈ దేవుడే దేవుడని నేను నమ్ముతున్నాను అని తన నమ్మకాన్ని ఎవరి మీద ఉంచుతుంది? దేవుడి మీద ఉంచి దేవుని యొక్క పిల్లలకి సహకారం చేసింది. తను చనిపోతానని తెలిస్తే చంపేస్తారని తెలిసినా ఏం చేస్తుంది? దేవుని యందు ప్రేమ ఉంచి దేవుని పిల్లలకి సహాయం చేస్తుంది. ఆవిడనేమన్నాడు దేవుడు? నీతిమంతురాలుగా తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. మనం కూడా ఆ నీతిని మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్రాహాము గారి యొక్క ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? కుమారుడి మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో దాన్ని బలిచ్చేయి, అప్పుడు నువ్వు నా క్రియలు చేస్తావు. ఒకవేళ నువ్వు దేని మీదైనా పెట్టుకుంటే ప్రేమ విశ్వాసం ఉన్నా దానివల్ల క్రియలు జరగవు, దేవుని పని జరగదు. పని అయితే ఏదో పని జరుగుతుంది. కాబట్టి అక్కడ నీ విశ్వాసం ఏమైపోతుంది? ఒంటరిగా ఉండి మృతమైపోతుంది. విశ్వాసం క్రియలతో కలిగి ఉండాలంటే, క్రియలు చేసేదై ఉండాలంటే, సహోదరులను ప్రేమించాలి అంటే, ప్రతి విషయంలో దేవుడు ఏది ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ నెరవేర్చాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనతో ఉండాలి, అది దేవుని మీద ఉండాలి. అది భూ సంబంధమైన దేని మీదకైనా వెళ్ళిపోయిందంటే అది క్రియలు జరిపించదు. ఈరోజు దేవుని పని జరగడం లేదంటే ఏమవుతుంది? ప్రతి ఒక్కరి ప్రేమ దేని మీద మళ్ళీపోయింది. ఆ మళ్ళీపోయినప్పుడు దేవుని పని జరగదు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని నిజంగా ఆరాధిస్తున్నారో, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నారో వారు మాత్రమే దేవుని పనిని జరిగిస్తారు. ఆ విశ్వాసం ఏమవుతుంది? దేవుని యందు విశ్వాసం క్రియల్లోకి వెళ్తుంది. దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. మీ విశ్వాసం ఒంటరిగా ఉంటే అది మృతం అయిపోతుంది. క్రియలు లేని విశ్వాసం మృతము. శరీరం ఎలాగైతే ప్రాణం లేకపోతే మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ఆ మృతం కాకుండా ఉండాలంటే మీ ప్రేమ కావాలి దేవునికి. దేవుని వైపు మాత్రమే ఉండాలి ఆ ప్రేమ. ఆ ప్రేమ దేవుని వైపు ఉన్నప్పుడు మాత్రమే ఆ విశ్వాసం క్రియల్లోకి వెళ్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలో దాన్ని క్రమంగా చేయండి. చేయవలసిన పని మీరు చెయ్యండి. మీరు దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచారు? నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్తారని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆయన పేరట మనం బాప్తీసం తీసుకుని ఆయన సువార్తను చేసిన మేలుకి ప్రతిఫలంగా మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతగా మన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాం. సహోదరుల్ని యేసుప్రభువు వారు ఏమన్నారు? దిగంబరులు నాకు పేరట గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ఫలం పోగొట్టుకోరు అన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు ఎంత మాత్రము చనిపోరు అన్నప్పుడు మరి క్రియలు నన్ను నమ్ముకుంటే బ్రతుకుతారు అన్నారు. మరి క్రియలు లేకపోతే చనిపోతారంటున్నారు ఇక్కడ. అంటే ఆయన మీద ప్రేమ ఉంటే
ఆ ప్రేమకి కృతజ్ఞతగా మనం విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తాం. నమ్ముకున్నంత మాత్రాన మనం వెళ్ళిపోం. దేవుడు ఏమన్నాడు? నన్ను నమ్ముకుని నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి. ఆ బ్రతికినవాడు ప్రేమ కలిగి బ్రతకాలి. ఒకరినొకరు ప్రేమించుకున్నట్టే నేను ఇచ్చిన ఆజ్ఞ అన్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమించినప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తావు? అక్కడ క్రియలు జరుగుతాయి. ప్రేమ లేనప్పుడు క్రియ జరగదు. విశ్వాసం ఒంటరిగా ఉండిపోద్ది. కాబట్టి మన విశ్వాసం క్రియలు కలిగినదై ఉండాలంటే మన ప్రేమ దేవునిపై ఉండాలి. అక్కడ ఎవరి మీద? మనం మన పిల్లల మీద, మన ఆస్తుల మీద, మన కీర్తి మీద, ఈ భూ సంబంధమైన దేని మీదైనా ప్రేమ పెట్టుకుంటే విశ్వాసం ఒంటిగా ఉండిపోయి మృతమైపోద్ది. భార్య మీద కానీ, భర్త మీద కానీ, దేని మీదైనా, ఈ భూమి మీద దేని మీదైనా దాన్ని ఎటువైపు మళ్ళించాలి? దేవుని వైపు మళ్ళించినప్పుడు మాత్రమే అది క్రియలు చేసేది అయి ఉంటుంది. క్రియాపూర్వకంగా ఉండాలంటే మన విశ్వాసం ప్రేమ కలిగినదై ఉండాలి. ఆ ప్రేమతో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని ప్రేమించగలం, దేవుని యొక్క పని చేయగలం. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని మనం పరీక్షించుకుని అక్కడ అలా ఉందో లేదో మనం చదివి గ్రహించి ఈ విషయం కరెక్టా కాదా. మీ బీడు భూములు కోసేవారు 2 రకాల వాళ్ళు ఉన్నారు. కోత 3 రకాలు ఉంది. యుగ సమాప్తి కోత ఉంది, ఇక్కడ కోసే కోత కూడా ఉంది. ఈ కోతలో 2 రకాలు ఉన్నాయి. ప్రేమ కోత ఉంది, పాపం అనే కోసే కోత ఉంది. పాపం అనే కోసే కోతలో ఉన్నాం మనం, ప్రేమ కోసే కోతలో ఉన్నాము. మనం దేన్ని కోయించుకుంటున్నాం? వారు ఏం చేస్తున్నారు? చెడుతనం ఆధారం చేసుకుని కోసేవారు కొంతమంది ఉన్నారు. నీతి కలిగినట్లు మంచి ప్రవర్తన కలిగి ప్రేమ అనే కోత కోసేవారు ఉన్నారు. మనం ఎందులో ఉన్నాం? ఎవరికి సహాయం చేస్తున్నాం? సహాయం అందరూ చేస్తారు. ఒకవేళ మీరు సహాయం చేసినా చేయకపోయిన వాళ్ళు, బలవంతంగా అయిన వారు, చెడుతనం ఆధారంగా చేసుకున్న వాళ్ళు విడిచిపెట్టరు. వాళ్ళు వసూలు చేసుకుంటారు, వాళ్ళ కూలి వాళ్ళు. మీరు నీతిగా ఉండి మీ ప్రేమను కోసి మిమ్మల్ని నిలవబెట్టి దేవుని వైపు తిప్పిన వారికి మీరు ఏం చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే సహాయం వేరొక చోట నుంచి వద్దు. వారికైతే సహాయం ఆగదు. ఏ విధం చేతనైనా వారికి సహాయం అందుతుంది. కాదు, మీరు మోసం బిగబట్టిన కూలి నాకు మొరపెట్టినప్పుడు దాని పర్యవసానం ఉగ్రత పాలైపోయే విధంగా ఉంటుంది. వదదినానికి మీరు దాన్ని పోగేసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి అంటున్నాడు దేవుడు. ఇక్కడ మన విశ్వాసం క్రియలతో కలిసి ఉండాలి. అది ప్రేమ కలిసినదే ఉండాలి. ప్రేమతో ఉంటేనే విశ్వాసం క్రియలతో కలిగి ఉంటుంది. క్రియలు చేయాలి అంటే ప్రేమతో ఉండాలి. ఈ ప్రేమ దేని మీదకైనా వెళ్ళిపోయిందంటే దేవుడు దాన్ని విడిపిస్తూ ఉంటాడు. దేవుడు మనకు ప్రేమ ఇస్తాడు. ఆ ప్రేమను ఏం చేస్తాం? దేనో దాని మీద పట్టుకెళ్ళి పెట్టేసి అక్కడ మళ్ళీ దేవుని వైపు చూసి ప్రేమించాలంటే ప్రేమించలేవు. ఇరుక్కుపోతారు ఎక్కడో చోట. ఇరుక్కుపోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ నాకు మొరపెట్టు, నేను మళ్ళీ వీళ్ళని విడిపిస్తానంటున్నాడు. ఆపద పడిపోతారు. ఏదో దాని మీద ఆశ కలిగి ఏం చేస్తున్నారు? దేనో దాని మీద వీళ్ళ మనసు వెళ్ళిపోయి ప్రేమించేదాన్ని అక్కడ ఆగిపోతున్నారు. అప్పుడు మొరపెట్టినప్పుడు మళ్ళీ దేవుడు దాని నుంచి మళ్ళీ విడుదల దయచేసి మళ్ళీ దాని పర్యవసానంగా నాకు పని చేయంటున్నాడు. కృతజ్ఞతగా మనం పని చేయమన్నాడు తప్ప దేవుడు బలవంతంగా ఎవరిని పని చేయించుకోడు. చేయవలసిందే మనం చెయ్యాలి. ఆ చేసే క్రమంలో ఎక్కడ ఏం చేయాలి అనే ప్రతి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. తెలియజేసిన క్రమంలో మనం దాన్ని సక్రమంగా చేయాలి. ఒక చోట చేసి ఒక చోట చేయకపోతే పని సక్రమంగా అయినట్లు లెక్క కాదు. కాబట్టి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ దాన్ని కట్ చేయాలి. కట్ చేయవలసింది మీరు తప్పనిసరిగా చెయ్యాలి. అదైతే తప్పనిసరిగా చేయవలసింది చెయ్యాలి. అక్కడ వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనకు దేవుడు ఇస్తున్నాడు. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా సంఘాన్ని నియమించి సంఘం ద్వారా అక్కడ ఎవరైతే పనివారు ఉన్నారో ఆ పనివారి ద్వారా మనల్ని తిరిగి నిలబెడుతున్నాడు. ఆయన రాజ్యంలోనికి ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నాడు. ఎవరి ద్వారా? పనివారి ద్వారా. ఆ పనివారికి మీరు సరైన క్రమంలో న్యాయం చేస్తున్నారా, బిగబడుతున్నారా అనేది ఎవరికి వారే చూసుకోవాలి. దేవుడు ఎవరిని బలవంతంగా ఏదీ చేయమన్నాడు.
మన దగ్గర ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమతో మనం ఏం చేస్తాం? విశ్వాసం కలిగి ప్రేమతో మనం క్రియలు చేస్తాం. ఆ క్రియ ఎప్పుడు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. విశ్వసిస్తేనే మనం దేవుని యొక్క వెళ్ళిపోతాం కదా అన్నారు కదా యేసు ప్రభు. అంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకుతాడు. బ్రతికి ఏం చేయాలి? ఆయన క్రియలు చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చాడు కదా, మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కదా, దానికి కృతజ్ఞతగా మనం పని చేయాలి. పని చేయకపోతే ఆయన కూలి ఇవ్వడు. ఆయన ఉదయం పిలిచిన వాడికి సాయంత్రం పిలిచిన వాడికి పని చేయించుకుని కూలి ఇచ్చాడు. ఆయన ఇచ్చేసాడు సాయంత్రానికి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఇస్తానన్నదే ఆయన ఇస్తాడు. మరి మనకు నియమించిన దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని మనం తప్పకుండా నెరవేర్చాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏది చేసినా ఇక్కడ ప్రేమతోనే చేయాలి. ఇది ప్రేమ సామ్రాజ్యం. దేవుని రాజ్యం ఎలాంటిది? దేవుడు ప్రేమయ్య అన్నాడు కాబట్టి ఇది ప్రేమ సామ్రాజ్యంలో ప్రేమగానే చేయాలి. ప్రేమ లేకపోతే ఇక్కడ ఏ పని చేయలేరు. ఇది ప్రేమించి చేసే పని. ఇది బలవంతంగానో ఇబ్బందిగానో చేసే పని కాదు. అలా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. బలవంతంగా దేవుడికి ఇష్టం ఉండదు. స్వేచ్ఛగా ప్రేమించి పని చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు ప్రతి ఒక్కరిని కనికరిస్తాడు, తన కృపని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన అందరం యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయన ఓపికతో కనిపెట్టి ఆయన రాకడలో ఎత్తబడేవారంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని ప్రేమించి దేవుడు ఏమంటున్నాడు? మీరు నా రాజ్యానికి రండి, నేనున్న లోకానికి రండి అని ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి, నా ఎదుకు రండి అని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ప్రేమతో పిలుస్తున్నాడు. అదే ప్రేమను మనం కలిగి ఉండి ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆదరించి మనమందరం కలిసి వెళ్ళాలనే ఆశ మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు వెళ్తాం. ప్రేమ లేకపోతే ఇక్కడ విశ్వాసం ఏమైపోతుంది? మృతం అయిపోతుంది, ఒంటరిగా ఉండిపోతుంది. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని దేవుడు ఏం చెప్తున్నాడు, చెప్పిన విషయం కరెక్టా కాదా అని మనం పరీక్షించుకొని ఆ విధంగా ఉంటే దాని ప్రకారం మనం నడవలసిన వారు. కాబట్టి మనమే పరీక్షించుకొని ఆ విధంగా నడుచుకుందాం. చెప్పిన వాక్యాన్ని మీ మనసుల్లో ఉంచుకొని ఆ విధంగా నడుచుకుంటారని కోరుకుంటూ నా ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా చెప్పిన విషయాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను. ఇదేదో బలవంతంగానో లేదంటే ఇది ఇబ్బందికరంగా అయిన పని కాదు. ఇది మనం చేయవలసిన పనే ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకొని ప్రతి విషయాన్ని దేవుడి మీద ఉంచి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు మా మీదకి వస్తుంది, ఇది కరెక్టా కాదా, మేము అంతవరకు చేయాలి, చేయవలసిన పనా కాదా అని మనం పరీక్షించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆ కృపని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన విశ్వాసం తండ్రి క్రియలతో లేకపోతే అది మృతమంటున్నారు నాయన. ఆ విశ్వాసం తండ్రి ప్రేమతో కూడినది అయి ఉంటే తండ్రి మీ క్రియలు మేము నెరవేర్చగలం నాయన. మాలో ప్రేమ లేకపోతే తండ్రి మేము అంత మాత్రం క్రియలు చేయలేము నాయన. తండ్రి మీ ప్రేమను మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి నాయన. నాయన కోత కోసిన వారి పనివారికి కూలి తండ్రి అంత మాత్రం బెగువట్టక తండ్రి అది మీ చెవులతో వచ్చితే అది అంత ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది ఆయన. సహాయం చేయండి, కృప చూపండి ఆయన. ప్రతి ఒక్కరి మనసుల్ని తండ్రి తెరవండి ఆయన, గ్రహించే శక్తిని దయచేయండి ఆయన. ఆ మాట ఎందుకు చెప్తున్నారు, దేని నిమిత్తం చెప్తున్నారు అని గ్రహించగలిగే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. తండ్రి బయట నుంచి ఎన్నో మాటలు అంటారు నాయన, మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని. ఆ మాటలు పట్టించుకోకుండా తండ్రి మేము ఈ లోక సంబంధము కాదు నాయన, లోకంలో ఉన్నవారు ఏదైనా అంటారు నేను వాటిని పట్టించుకోకుండా తండ్రి మీరేం చెప్తున్నారో ఆ వాక్యాన్ని మేము గ్రహించి ఆ విధంగా బ్రతకడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. ఏది సరైంది ఏది సరికాదు అనేది గ్రహించగలిగే శక్తిని మా అందరికీ దయచేయమని, ఆ విధంగా బ్రతకగలిగే శక్తిని ఆ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.